ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరడంతో మిడిల్ ఈస్ట్ కల్లోలంగా మారింది. ఇరు దేశాలు పరస్పరం క్షిపణి దాడులు కొనసాగిస్తున్నాయి. వార్ టెన్షన్స్ తో యుఎస్ లో డొనాల్డ్ ట్రంప్ తన కెనడా పర్యటనను కుదించుకున్నారు. G7 ట్రిప్ నుంచి ఆగ మేఘాలపై అమెరికాకు తిరిగి వస్తున్నాయి. వచ్చి రాగానే భద్రతా మండలితో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ వెల్లడించారు. G7 సదస్సులో ట్రంప్ చర్చలు జరిపారు. యూకే ప్రధాని కీర్ స్మార్మర్తో కీలక ఒప్పందం కూడా చేసుకున్నారు. కానీ పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఆయన ఈ పర్యటనను అర్ధాంతరంగా ముగించుకొని అమెరికాకు బయలుదేరనున్నారు. ఈ సదస్సులో సోమవారం సాయంత్రం G7 సభ్య దేశాల నేతలతో ట్రంప్ గ్రూప్ ఫోటో దిగారు. అనంతరం తాను అత్యవసరంగా తిరిగి వెళ్లాలని, ఇది చాలా ముఖ్యమని ఇతర దేశాల నేతలతో ట్రంప్ చెప్పారు. ఈ పరిణామాలపై ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ స్పందిస్తూ ట్రంప్ వెనుదిరగడం సరైన నిర్ణయమేనన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చెల్లారని, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధాన్ని ముగించాలని G7 నేతలు పిలుపునిచ్చారు. మరోవైపు అమెరికాకు తిరిగి రాగానే ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. భద్రతా సలహాదారులతో ఆయన అత్యవసర సమావేశం చేపట్టనున్నారు. ఇక వైట్ హౌస్ సిచ్యుయేషన్ రూమ్ లో సిద్ధంగా ఉండాలని జాతీయ భద్రతా మండలిని ట్రంప్ ఆదేశించారు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలకు సంబంధించి ఆయన కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. వార్ టెన్షన్స్ తో టెహరాన్లో ఉన్న అమెరికా పౌరులు తక్షణమే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఇప్పటికే ట్రంప్ హెచ్చరించారు. ఈ పరిణామాలను చూస్తుంటే ఇరాన్పై దాడులు మరింత తీవ్రమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. అవసరమైతే అమెరికా కూడా ప్రత్యక్ష దాడులు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్ ఇజ్రాయెల్ వార్పై ట్రంప్ ఒక కీలక ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరాన్పై దాడులు మరింత తీవ్రమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే ఇందులో అమెరికా కూడా అవసరమైతే ప్రత్యక్ష దాడుల్లో పాల్గొనే అవకాశం ఉన్నట్లుగా సంకేతాలు వెలువడుతున్నాయి. G7 సదస్సులో పాల్గొన్న ట్రంప్ అత్యవసరంగా అక్కడి నుంచి బయలుదేరి వెంటనే అమెరికాకు చేరుకున్నారు. G7 సమావేశం నుంచి ట్రంప్ హుటాహుటిన అక్కడి నుంచి బయలుదేరి అమెరికాకు చేరుకుంటున్నారు.